నుంచి కొత్త సాంగ్ రిలీజ్ అయింది కదా దేవరకొండ, ఎలా అనిపించింది అన్న? చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా రోజులకి మళ్ళీ అలాంటి సాంగ్ వింటున్నాం. ఎప్పుడే బేమ్లా నాయకులో విన్నాము, తర్వాత అలాంటి నేటివిటీ సాంగ్ మరొకటి వింటున్నాం. అది కాకుండా మరొక ఫోక్ సాంగ్ ఒకటి వస్తుంది. అది కంప్లీట్గా రిలీజ్ చేయలేదు అనుకుంటా, అంజలి గారి ఫ్లాష్ బ్యాక్లోనే వచ్చేది. చాలా బాగుంది ఆ సాంగ్ కూడా. అవును, ఎలా అనిపిస్తుంది గేమ్ చేంజర్ సాంగ్? చాలా బాగున్నాయండి సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ ఆ ప్లేస్ని రీప్లేస్ చేయలేడు, రెహమాన్ ప్లేస్ని రీప్లేస్ చేయలేడు అనుకున్నాం రామ్ చరణ్. సారీ తమన్, కానీ రీచ్ అయిపోయాడు. సూపర్. అంటే బీజేపీ పట్ల తమన్ గారు బాగా గట్టిగా ఇచ్చేసారు అనుకోవచ్చా? సూపర్. ఆయనకి ఆ విషయంలో తీసి పడేయలేమండి. తమన్ గారు బీజం, తమన్ గారు మ్యూజిక్ వింటేనే ఇంకా హై అనమాట. థియేటర్లోని ఆ సౌండ్ వింటుంటే 11.1 కానీ 8.1 కానీ ఈ సౌండింగ్ వింటేనే ఒక రేంజ్లో ఉంటుంది. అది అండ్ సేమ్ టైం ఎలా అనిపించారన్న ఐఏఎస్ క్యారెక్టర్లో రామ్ చరణ్? చాలా డిగ్నిఫైడ్గా ఉన్నాడు, సూటబుల్ అండి. అంతకన్నా ఇంకెవరో యాప్టాప్లో అయ్యారేమో అన్నట్టున్నాడు. ఇలాంటి రికార్డులు షేక్ చేస్తారు రామ్ చరణ్. ప్రతి ఒక్కరేంటే నేను ఫ్యాన్నే, రామ్ చరణ్ ఫ్యానే. నేను అనుకుంటాను రికార్డులు షేక్ చేయాలని, బట్ అయితే హ్యాపీ. నేను ప్రాపర్గా మరీ అంత గుడ్డుగా మాట్లాడలేం కదా, ఉన్నట్టే మాట్లాడుకోవాలి. ఓకే అన్న, ట్రైలర్ చూసారు కదా మీరు, గేమ్ చేంజర్ ట్రైలర్, డాకు మహారాజ్ ట్రైలర్, మీకు ఎలా అనిపించింది? బాగుందండి. డాకు మహారాజ్ ట్రైలర్ కూడా చాలా బాగుంది. బాబీ గారి మేకింగ్ సూపర్. ఇంకా అంటే ఒక మాస్ ఎలివేషన్స్ బాగా ఇచ్చారు, డిఫరెంట్ క్యారెక్టర్. మళ్ళీ ఇప్పుడు డాకు మహారాజులో బాలకృష్ణ గారిని చూస్తుంటే మనకి ఇప్పుడు సర్దార్ పాపరాయుడులో ఎన్టీఆర్ గారిని చూసినట్టు అనిపిస్తుంది.